హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్. ఏప్రిల్ 30 లోపు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ జీవితకాలం పాటు నిస్వార్థంగా సేవలందించి ప్రస్తుతం పదవీ విరమణ పొందినటువంటి ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి అంటే మన పెన్షనర్స్ అందరికీ ఏప్రిల్ నెల ముగిసే లోపల ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన వార్తను ప్రభుత్వం అందించబోతోంది. గత కొద్ది కాలంగా మనకు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాల కోసం, అరియర్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో ఈ వార్త కొత్త వెలుగును నింపుతోందనైతే చెప్పవచ్చు. ఇది కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు, పెన్షనర్ల చిరకాల వాంఛ నెరవేరబోతున్న ఒక శుభ సూచకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ పెన్షనర్ల ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను మరియు వారి సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా పరిగణించి ఒక కీలకమైన మరియు సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి డిఆర్ లేదా కరువు భత్యానికి సంబంధించి బకాయిల చెల్లింపులపై ఉన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. సాధారణంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షనర్ల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ డిఆర్ లేదా కరువు భత్యాన్ని ప్రకటిస్తుంది. అయితే గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డిఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్స్ నిత్యం పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పెన్షనర్లు నిరంతరం అడుగుతున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే, మా డిఆర్ అరియర్స్ ఎప్పుడు మా ఖాతాల్లో జమ అవుతాయి అని. దీనిపై ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ ఏప్రిల్ 30వ తేదీలోపు అంటే ఈ నెలాఖరు ముగిసేలోగానే పెన్షనర్స్ అందరికీ రావాల్సిన బకాయిలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయని అధికారికంగా వర్గాల నుండి స్పష్టమైన సమాచారం అందుతోంది. ఈ నగదు బదిలీ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా మరియు అత్యంత వేగంగా పూర్తి చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత ట్రెజరీ అధికారులను మరియు ఆర్థిక శాఖ సిబ్బందిని ఆదేశించింది. దీనివల్ల మే నెల ప్రారంభం నాటికి అంటే కొత్త నెల మొదలయ్యే సమయానికి పెన్షనర్ల చేతుల్లోకి తగినంత నగదుండేలాగా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. వృద్ధాప్యంలో ముఖ్యంగా వైద్య ఖర్చులు, మందుల బిల్లులు మరియు ఇతర నిత్యావసర అవసరాల కోసం డబ్బులు ఎంతో అవసరమవుతుంది. అలాంటి సమయంలో ఈ బకాయిల విడుదల పెన్షనర్లకు కొండంత అండగా ఒక భరోసా అయితే నిలుస్తుంది. మరి ఈ భారీ మొత్తాన్ని కూడా పెన్షనర్లకు చెల్లించడానికి ప్రభుత్వం అవసరమైన భారీ నిధులను ఎలా సమకూరుస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ గత మంగళవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నిర్వహించిన స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ ఎస్‌డీఎల్ లేదా సెక్యూరిటీ వేలంలో పాల్గొని సుమారు 4,600 కోట్ల రూపాయల భారీ రుణాన్ని సేకరించింది. రాష్ట్ర ఖజానాపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుంటూనే మరోవైపు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రాధాన్యత క్రమంలో తీర్చడానికి ఈ నిధులను ఉపయోగించాలని అయితే ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ 4,600 కోట్ల రూపాయల రుణం మొత్తంలో కూడా ఒక సింహభాగాన్ని కేవలం పెన్షన్ల బకాయిలు మరియు ఇతర అత్యవసర పెండింగ్ బిల్లుల చెల్లింపులకే మళ్లించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల పెన్షనర్ల ఖాతాలోకి నిధులు చేరడం ఇప్పుడు ఖాయమైంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న మన రాష్ట్రంలో సుమారు 1,00,00,000 మందికి పైగా పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను ఈ సంవత్సరం డిజిటల్ పద్ధతిలో అత్యంత విజయవంతంగా సమర్పించడం ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు. గతంలో పెన్షనర్లు తాము జీవించి ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రతి ఏటా నవంబర్ నెలలో ఎండనక, వాననక బ్యాంకులు లేదా ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడడం, శారీరక గా సో, ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు నిజంగా ఒక పెద్ద శిక్షలా ఉండేదది. కానీ ఇప్పుడు సాంకేతికత పెరగడంతో జీవన్ ప్రమాణ్ యాప్ వంటి యాప్‌ల ద్వారా లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా అయితే ఇంట్లోనే కూర్చొని తమ స్మార్ట్ ఫోన్ సాయంతో కేవలం నిమిషాల్లోనే ఈ సర్టిఫికేట్‌ను సమర్పిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతికత వల్ల పెన్షన్ పెరుగుదలలో ఎటువంటి సాంకేతిక అడ్డంకులు కలగకుండా ప్రతి నెల పెన్షన్ సజావుగా ఖాతాల్లో జమ కావడానికి మార్గం సుగమమైంది.
పెన్షనర్ల సంక్షేమ శాఖ కూడా ఈ విషయంలో మరింత చొరవ తీసుకుని రాబోయే రోజుల్లో పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ట్రెజరీ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరిగే అవసరం లేకుండా పెన్షన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం నుండి తమకు రావాల్సిన అరియర్స్ లెక్కల వరకు ప్రతిదీ ఆన్‌లైన్ పోర్టల్‌లోనే అందుబాటులో ఉంచేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయాలు ఆర్‌బీఐ నుంచి సేకరించిన నిధులు వెరసి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల ఆర్థిక సమస్యలకు త్వరలోనే ముగింపు పడబోతోంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా ఈ శుభవార్తను గమనించి ఈ నెలాఖరులోపు తమ బ్యాంక్ ఖాతాను మరియు మెసేజ్‌లను ఒకసారి సరిచూసుకోవాలి. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు తగిన గౌరవం మరియు ఆర్థిక భరోసా కల్పిస్తుంది అంటే మనందరం ఆశిద్దాం.